ఇప్పుడు అది భర్త వేధింపులను చూసాం మనం. అంటే ఉమ్, కొట్టడం, తిట్టడం, మందు తీసుకోవడం, లేదా అనుమానించడం ఇలా భర్త వేధింపులు. ఉమ్. అలాగే ఒక కుర్రోడు నాకు భార్య వేధింపులతో బాధపడుతున్నాను అన్నాడండి. ఆ, ఏరా అని అడిగాను. ఆ, అడిగితే వాళ్ళ అమ్మ నాన్నలతో ఉండొద్దు, ఆ డబ్బులు వాళ్ళతో ఖర్చు పెట్టద్దు, అయ్యో వాళ్ళని సంపాదించుకోమను, మరి లేకపోతే మీ చెల్లితో మాట్లాడద్దు, మీ అక్కతో మాట్లాడద్దు అలా అంటదటండి. లేదా మీ తమ్ముని చూడొద్దు ఇలాగని. ఆ వేధింపులు రోజు ఏదో గొడవ పెట్టుకుంటుందండి. మరి దీనికి ఏమన్నా సొల్యూషన్ ఉంటుందా? అలా ఒకటే మాస్టర్, ఇప్పుడు ఇక్కడ మీరు దీన్ని ఏమంటారంటే భార్య వేధింపులు. భార్య బాధితులు అంటారా? ఉమ్, ఈ మధ్య ఎక్కువ అవుతున్నారు భార్య బాధితులు. అవును. అయితే ఇక్కడ మన ఇండియాలో ఇంకా ఆ వెసులుబాటు లేదండి. లేదు. ఎక్కడ కాంట్రాక్షన్ వస్తుందంటే దీని మీద నేను పురుషుల హక్కుల కమిషన్ పెట్టాలని చెప్పి దాదాపు 10 years నుంచి నేను పోరాడుతూనే ఉన్నాను. మీరు పోరాడుతున్నారా? అరే పురుషుల హక్కుల కమిషన్ పెట్టాలి అని. ఓకే, మహిళా హక్కుల కమిషన్ లాగానే పురుషుల హక్కుల కమిషన్ బాగుందండి ఇది. బాగానే ఉంది, కానీ ఎవరో సపోర్ట్ చేయరు మన పురుషుల్లో. ఆ, అది కదా ప్రాబ్లం. పురుషుల హక్కుల కమిషన్. మీరు కొట్టండి మామూలుగా పురుషుల హక్కుల కమిషన్ బై సాయి కృష్ణ ఆజాద్ అని 4 వీడియోలు వస్తాయి. మీరు చైర్మన్, నన్ను మెంబర్ గా తీసుకోండి దాంట్లో. కరెక్ట్ గానే మాస్టర్, ఇండియాలో మెన్స్ రైట్స్ అనేది చాలా తక్కువ, తక్కువ. కానీ చాలా కష్టం. బిఎన్ఎస్ లో కూడా లేదు, కొత్త వచ్చే చట్టంలో కూడా మెన్స్ రైట్స్ గురించి ఏం లేదు. ఉమ్, ఇప్పుడు ఎలా ఉండదంటే భార్య కనుక భర్తను కొట్టింది అనుకోండి, ఉమ్. అతను వెళ్ళి కేసు పెడతానికి ఏమి ఉండదు. ఉండదు, లేదన్నమాట. ఉండదు. మామూలుగా 324, 323 సెక్షన్స్ ఉన్నాయి. ఉమ్, అంటే గ్రీవియస్ హట్ అంటే ఏంటి, అవి వాటి మీద మామూలుగా వెళ్ళి ఏదో పెట్టచ్చేమో, కానీ అది కూడా ఎవరు తీసుకోరు, పోలీసు వాళ్ళు ఎవరు తీసుకోరు. నీ భార్యని నువ్వు కొట్టడం, పోరా నువ్వు మీరు చూసుకుంటారా అంటారు. ఆ, అదే కనుక ఒక అమ్మాయిని కనుక కొట్టారనుకోండి, ఉమ్, ఇంకా అది రచ్చరంబోలన్నమాట. ఆ, సో అది ప్రాబ్లం అవుతుంది. ఇండియా హట్ ఉంది మనకి. ఆ, సో కొత్త చట్టంలో కూడా లేదు, పురుషుల గురించి ఏమీ లేదు. సరే నేను పురుషుల హక్కుల కమిషన్ అని పెట్టాను, పురుషుల హక్కుల కమిషన్ పెట్టాలని మేము కోరుతా ఉన్నాం. ఎవరు వస్తారండి? ఉమ్, ఇప్పుడు మహిళకు అన్యాయం చేస్తే 100 మంది మహిళలు వస్తారు, ఒక పురుషులకు అన్యాయం చేస్తే ఎవరు రాడు, పక్కన పలకలేదు. ఉమ్. మామూలుగా ఎలా ఉండదంటే మన అట్లా ఉంటుంది. అది. సో అయితే నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా, చట్టం ముందు అందరూ సమానం చెప్పి భారత రాజ్యాంగంలో ఉంది. ఉందండి. కానీ మన చట్టాలు ఇక్కడ వచ్చేసరికి రాజ్యాంగం వేరు, చట్టం వేరు కదా. చట్టంలో వచ్చేసరికి వీళ్ళకు ఒక న్యాయం, మనకు న్యాయం ఉంటుంది. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను మాస్టర్, ఒక అబ్బాయి నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేస్తే అతను 376 అవి అన్ని పెట్టి పంపిస్తారు జైలుకి. అదే కనుక ఒక అమ్మాయి కనుక మోసం చేస్తే భారతదేశంలో చట్టాలు ఏం చేయలేదు. మీకు అంతెందుకు, జలంధర్లో ఒక అబ్బాయిని 4 అమ్మాయిలు కలిపి రేప్ చేశారు. అది పేపర్లు అన్నింటిలో వచ్చింది. అవునండి, బలాత్కారం చేశారు అన్నారు కదా. ఏంటండి అలాంటప్పుడు ఏమన్నా కేసు ఉంటుందంటారా? ఏం లేదు మాస్టర్. విషయం ఏంటంటే అది అంటే మనకు తెలియని వార్త ప్రకారం వచ్చింది, మనం కూడా చూసాంలేదు. అవును, అది అంటే ఎఫ్ఐఆర్ అనేది మనకు తెలియదు. కానీ కామన్గా ఏంటంటే అప్పుడు ఐపీసీ తయారు చేసినప్పుడు, లేదు ఇప్పుడైనా బిఎన్ఎస్ తయారు చేసేటప్పుడు ఈ పురుషుల గురించి ఎక్కడ లేదు చట్టం, బిఎన్ఎస్ లో కూడా లేదు. సో ఒక వ్యక్తి కనుక ఒక అమ్మాయిని మోసం చేశాడు అనుకోండి, మనం ఆటోమేటిక్గా కేసు పెడతాం. కానీ ఒక అబ్బాయి కనుక మోసపోతే అమ్మాయి చేతిలో ఏమి చట్టాలు లేవు, ఏం లేదు, ఇంక మనం ఏం చేయలేం. సో ఆ విధంగా నడుస్తోంది. అంటే అలా అని నేను చెప్తున్నాను. దాని గురించి పురుషుల హక్కుల కమిషన్ పెట్టాలి. బాధ అనేది ఎవరికైనా బాధే మాస్టర్. శారీరక బాధ అయినా మానసిక బాధ అయినా, బాధ అంటే ఎవరికైనా బాధే కదా. సో కాబట్టి ఏంటంటే అలాంటి అంటే భవిష్యత్తులో మళ్ళీ ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఒక అమ్మాయి ఉందనుకోండి, నా వెనకాల పడుతున్నాడు, నన్ను ఏడిపిస్తున్నాడు, నన్ను పెళ్లి చేసుకోమంటాడని, నన్ను వేధిస్తున్నాడని పెట్టచ్చు మాస్టర్. ఒక అబ్బాయికి నా వెనకాల రోజు నన్ను ఇలాగ ఇబ్బంది పెడుతుంది, నన్ను ప్రేమించి అంటుంది, అలా పెట్టడానికి లేదు మాస్టర్. లేదు, అది ఏం చేయడానికి లేదు. అయ్యో, ఇప్పుడు అమ్మాయిని మీరు డార్లింగ్ అన్నా కూడా నేరమని చెప్పింది సుప్రీంకోర్టు. డార్లింగ్ అన్నా సరే, పొరపాటున అమ్మాయిని హాయ్ డార్లింగ్ బాగున్నావు అన్నా కూడా అమ్మాయి కేసు పెట్టచ్చు మన మీద. అది కూడా వేధింపుల కిందే వస్తుంది. ఓకే, డార్లింగ్ అన్నా కూడా లేదు. మీరు ఒక అమ్మాయిని పెద్దాక అంటే మీరంటే మీరు కాదు, ప్రేక్షకులు, మనం ఏజే ఉందిలే కానీ ప్రేక్షకులు మామూలుగా ఏంటంటే వెళ్ళి అమ్మాయిని ఐ లవ్ యూ అని చెప్పి 10-20 సార్లు అన్నారనుకోండి, అమ్మాయి నాకు ఇష్టం లేదని చెప్పింది అనుకోండి, అందరితో ఆపేయాలి. ఆయన రిపీటెడ్ గా మళ్ళీ అమ్మాయికి ఐ లవ్ యూ నువ్వు పెడతా ఉంటే అది కూడా వేధింపే. అది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి అట్లా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని ఉండాలి. మనం ఏ టెక్నాలజీ ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం లేదు. మహిళలను గౌరవించడం మన సాంప్రదాయం. మనకు బాడీలో అలా ఉంటుంది ఎప్పుడు కూడా. మన ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా ఆడవాళ్ళని గౌరవించడం సాంప్రదాయం కదా మాస్టర్. అది అవును. ఈ రోజు మంచిగా ఎత్ర నారైతే తత్ర దేవత, మన తల్లి చెల్లి అన్నీ ఒక పద్ధతిగా ఉంటాం మనం. అందుకని అదే కదా మాకు ఆనందం, సంతోషం.